హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ తయారీ విధానం చూద్దామా. దానికి కావాల్సింది ఫస్ట్ బాస్మతి రైస్ 2 పావులు పక్కన నానబెట్టుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట నానితే చాలు, గంట ఏం అవసరం లేదు. తర్వాత పొయ్యి మీద డబరా పెట్టి దాంట్లో నెయ్యి కొద్దిగా బిర్యానీ సామాన్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత బంగాళాదుంపలు, క్యారెట్, గ్రీన్ బటానీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి బాగా కలిసి మగ్గిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచాలి. దాని మీద అవి బాగా మగ్గుతాయి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిల్ మేకర్ కూడా ఉంటే ఇష్టమైతే, మిల్ మేకర్ ఇష్టం లేకపోతే లేదు, ఇష్టం ఉంటే అది కూడా వేసి బాగా మగ్గించుకొని మనం నానబెట్టుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేయాలి. అది కూడా మగ్గిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం నానబెట్టుకునే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కొద్దిగా వేయించుకోవాలి. ఈ చమ్మారే వరకు కొద్దిగా స్లోగా దాన్ని కదుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత 2 పావులు వేసాను కదా, 2 పావులు గ్లాసులకి నీరు వచ్చి 3 గ్లాసులు అంతే. 3 గ్లాసులు, ఒక్కొక్క పావుకి పావున్నర, అంతకు మించి ఎక్కువ వాటర్ వేయకూడదు. అది కూడా హీట్ వాటర్, వేడి వాటర్ వేయాలి. చల్లనీళ్ళు కాదు, వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేసిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకొని మన టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఇంకా దాని మీద మూత పెట్టుకుంటే వెజ్ బిర్యానీ రెడీ. కానీ అమ్మటే దాన్ని కదపకూడదు. ఒక 10 మినిట్స్ అలా చల్లగా అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకుంటే బాగుంటుంది. అమ్మటే పెడితే మళ్ళీ ముక్కలు అయిపోయి మెత్తగా అయిపోతుంది. అదే కాసేపు ఆగి తీస్తే బాగుంటుంది. చూడండి చాలా ఎలా ఉందంటే మెతుకులానే ఉంటుంది, ఏం పోదు. వెజ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.